గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రియల్ లైఫ్లో మీరు ఎవరి తాలూకా అంటే ఖచ్చితంగా ప్రభాకర్ గారి తాలూకానే చెప్తారు. సో వై? మా నాన్న గురించి నేను ఎంత చెప్దాం అనుకున్నా తక్కువే అండి. బికాజ్ ఆయన పడ్డంత కష్టం, ఆయన చేసినంత వర్క్ లేదా పర్ఫార్మెన్స్, డైరెక్షన్, యాంకరింగ్, రైటింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. అంత పెద్ద వ్యక్తి ఇంట్లో నేను పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఎవరి తాలూకా అంటే ఏం చెప్తారు? మా మదర్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ, ఇంద్రాణి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అదే వస్తుంది, ఇంద్రాణి కూతురు, ఇంద్రాణి కూతురు అని చెప్పి. తనే నాకు, నేను ఇప్పుడు ఇలా ఉండడానికి, ఇంతలాగా నేను ఎదగడానికి కూడా తను లేనిదే నేను లేను. బట్ ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్, మీరందరూ చాలా యంగ్స్టర్స్ అండ్ చాలా ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్స్. సో బట్ ఈ సినిమాలో ఆ ఎమోషన్స్ తెప్పించి ఇప్పుడుండే తరానికి కావాల్సిన ఇలాంటి సినిమాని చూజ్ చేసుకోవడానికి నిజంగా మీ ధైర్యం ఏంటి? జయమ పంచాయతీ చేసిన తర్వాత విన్నాను, కొన్ని స్టోరీస్ విన్నాను, మనకు వచ్చాయి, కథలు కూడా చెప్పారు. బట్ మీన్ వైల్ మా డైరెక్టర్ గారు సతీష్ గారు పిలిచి స్టోరీ అంతా నెరేట్ చేశారు. ఫినిష్. ఇంతకన్నా అసలు ఇది కథ కావాల్సిందే. కొత్త హీరోయిన్ లాంచ్ అవుతున్నప్పుడు ఒక గ్లామరస్ రోడ్ ఏదో తీసుకుంటే 4 పాటలు, ఒక 2 సీన్లు చాలు, అమ్మాయి పోర్షన్ అయిపోద్ది, సేఫ్ లాంచింగ్ కూడా అవుతుంది. బట్ ఇలాంటి మూవీ చేసినప్పుడు ఎమోషన్స్ క్యారీ చేయాల్సి వస్తుంది. 3 years ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. చిన్నప్పుడు కొంచెం అలవాటు ఉండింది. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ నేను ఏం చేయకుండా చదువుకున్న తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు యాక్టింగ్. సో నేను ఎంతలా పర్ఫామ్ చేశాను అన్న దానికి వ్యాలిడేషన్ అక్కడే నాకు తెలిసిపోయింది. తెలుగులో మనకి చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, మేల్ కమెడియన్స్. బట్ దశాబ్దాలుగా చూసుకుంటే మనకి 2-3 తెప్పించి ఫిమేల్ కమెడియన్స్ లేదు. స్టోరీ సెటిల్ అవుతుందంటే ఒక హీరో, హీరోయిన్, లేకపోతే ఫ్యామిలీ, అట్లనే ఉంటుంది తప్ప. సో ఖచ్చితంగా కామెడీ రోల్ హ్యాపీగా అంత త్రూ అవుట్ వస్తుంది అని అంటే అంతకన్నా ఏం కావాలండి? అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తుందని చెప్పాను, మిమ్మల్ని పర్టికులర్ క్వశ్చన్ అడుగుతున్నాను, బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం? మీకు తెలుసా లాస్ట్ 3 seasons వరకు ఫాలో వస్తాను. సో బిగ్ బాస్కి వెళ్ళాలి అని అంటే నేను వాళ్ళు వదులుకుని వెళ్ళాలి. చాలామంది ఫ్యామిలీని వదిలేసి వస్తున్నారు. బట్ హాయ్, వెల్కమ్ టు మై షో. వెంకట్రామయ్య గారి తాలూకా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా చిన్న సినిమాగా కనిపించింది. అయితే ప్రమోషన్ ఈవెంట్స్ జరుగుతున్న కొద్దీ, ప్రమోషన్ కంటెంట్ వస్తున్న కొద్దీ ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఫ్యామిలీ ప్రేమలు, భావోద్వేగాలు, ఎమోషన్స్, ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో రావట్లేదు. సో అందుకని ఈ సినిమా పైన బజ్ ఏర్పడింది. దీనికి తోడు ఈ సినిమాలో ఈటీవీ ప్రభాకర్ గారి కూతురు దివిజ అండ్ అలాగే జబర్దస్త్ యాక్టర్, అలాగే చాలా సినిమాలు తీసిన సత్యశ్రీ అండ్ హీరో దినేష్ గారు, వీరంతా ఉండడం వల్ల ఒక రకమైన బజ్ క్రియేట్ అయింది. సో ఈ మూవీ ఎలా రాబోతుంది, ఆడియన్స్ ఈ మూవీని ఎందుకు చూడాలి, ఇలాంటి విషయాలన్నీ వారిని అడిగే తెలుసుకున్నాం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను. యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ కోసం నేను లాస్ట్ 2.5 years నుంచి ట్రై చేస్తున్నాను. మీ ఇంటర్వ్యూ కోసం నేను ఫాదర్తో మాట్లాడాను, బ్రదర్తో మాట్లాడాను. ఫాదర్ వచ్చేసి ఎవరైనా అబ్బాయిని చేయాలనుకుంటే నన్ను చేయాలనుకుంటారు, పాపం చేయడం అంటే నేను అది పెట్టాను. అంటే ఇంకా నేను ఏం చేయకుండా, ఏం సినిమా ఏం లేకుండా, ఏం పీకకుండా అప్పుడే ఎందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చేయడం అని చెప్పి. బట్ నౌ సిన్స్ ఐమ్ డూయింగ్ మై డెబ్యూ, కొంచెం ఇప్పుడే బట్ దట్స్ సో స్వీట్, వెరీ గ్లాడ్ టు నో. సో ఎలాగో మనం ఇలా అంటే ఈ సినిమా ద్వారా కూర్చోవాలని రాసిపెట్టుంది. సో సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా కాబట్టి నేను సినిమా గురించి కాకుండా ఆ టైటిల్ జస్టిఫికేషన్ లైఫ్లో ఎలా ఉందో ఒకసారి తెలుసుకున్నాను. రియల్ లైఫ్లో మీరు ఎవరి తాలూకా అంటే ఖచ్చితంగా ప్రభాకర్ గారి తాలూకానే చెప్తారు. సో వై? అంటే నాన్నగారు ఓకే, బట్ ఆయన జర్నీలో మీరు ఏం ఇన్స్పైర్ అయ్యారు? సో ఎంత గర్వంగా చెప్పుకుంటారు, దానికి కారణం ఏంటి? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మా నాన్న గురించి నేను ఎంత చెప్దాం అనుకున్నా తక్కువే అండి. బికాజ్ ఆయన పడ్డంత కష్టం, ఆయన చేసినన్ని ప్రాజెక్ట్స్ కానీ, లేదా ఆయన చేసినంత వర్క్, లేదా పర్ఫార్మెన్స్, డైరెక్షన్, యాంకరింగ్, రైటింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. బుల్లితెర మెగాస్టార్ అనే ఒక ట్యాగ్కి 100% జస్టిఫికేషన్ అయ్యే ఒక వ్యక్తి ఆయన.
అంత పెద్ద వ్యక్తి ఇంట్లో నేను పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఏవో చాలా పుణ్యం చేసుకొని పుట్టేశాను నేనైతే, చాలా లక్, టచ్ వుడ్. బట్ డెఫినెట్లీ ప్రభాకర్ తాలూకా అని చెప్పుకోవడంలో నాకు అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ నేను నా స్క్రీన్ నేమ్ కూడా, అది స్క్రీన్ నేమ్ కాదు, ఇప్పుడు నా పేరే నేను దివిజ ప్రభాకర్ అనే చెప్తా ఎక్కడున్నా. నా సర్నేమ్ ఎప్పుడు బయట పెట్టలేదు, బికాజ్ ఐఎమ్ దాట్ ప్రౌడ్. నేను ఏదన్నా కొంచెం కొంచెం సక్సెస్ వచ్చినా డెఫినెట్లీ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ డెడికేటెడ్ టు మై ఫాదర్. సో అది నేను డైరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా నా పేరులో డెడికేట్ అయిపోతుందని నా ఫీలింగ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు బీ హిస్ డాటర్. అండ్ ఆయన వల్ల, ఆయన వర్క్ స్టైల్ వల్ల, లేదా ఆయన హిస్ వర్క్ ఎథిక్ ఆర్ ఏమైనా ఆయన చేసేదంతా చాలా ఫోకస్డ్గా ఉంటారండి. అండ్ హీస్ వెరీ డెడికేటెడ్, హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, టూ హార్డ్ వర్కింగ్. ఇన్ఫ్యాక్ట్ మనమైనా కొంచెం అలసిపోతే కొంచెమైనా ఆగుతామైనా ఆగరండి, చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్. ఏమన్నా నువ్వు ఆల్మోస్ట్ నీకు అసలు మొత్తం అయిపోయి నువ్వు మొత్తం డౌన్ అయిపోతున్నా కానీ నీ వర్కే నీ ఫస్ట్ ప్రయారిటీ, నీ క్రాఫ్ట్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తా ఉండాలి. సో దట్ సంథింగ్ ఐ లెర్న్. యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఖమ్మంలో ఒక హోమ్ గార్డు ఎదురింటి అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అండ్ మీ ఫాదర్ మదర్ది సఖీ సినిమా, మీ వాళ్ళ స్టోరీ అది. అంటే తాళి కట్టేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో తెలియకుండా ఉన్నారు. సో తెలుసా మీకు ఈ విషయం? నాకు తెలియదు. ఆ సఖీ సినిమా స్టోరీ అంతా వాళ్ళ పేరెంట్స్. మీరు చెప్పిన కానిస్టేబుల్ ఆయనేనా? ఆ హోమ్ గార్డ్ కూడా ఆయనే. అవునా? ఓకే. అయితే పెళ్ళైన తర్వాత ఒకరోజు వారు మంజులా గారి దగ్గరికి వెళ్ళి, అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మంజులా గారి దగ్గరికి వెళ్ళి, ఇది వరకు అంతా ఒక లెక్క, అప్పుడు ఒక సీరియల్ చేస్తున్నారు, ఇది వరకు అంతా ఒక లెక్క, పెళ్ళి అయిపోయింది, అటు పెద్దలు ఇటు పెద్దలు లేరు, ఇప్పుడు అమ్మాయిని పోషించాల్సిన బాధ్యత నాది, పిల్లలు బాధ్యతలు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఒక కొడుకులాగా నన్ను భావించి నన్ను దగ్గరికి తీసుకోండి, నాకు అవకాశాలు ఇవ్వండి అని అడిగిన ఆ క్షణము ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఆయనకి డే 1 నుంచి కూడా ఫ్యామిలీ అన్న, రెస్పాన్సిబిలిటీస్ అన్న ఎంత బాధ్యతగా ఉంటారో అర్థమయ్యే మూమెంట్. సో నిజంగా ప్రభాకర్ గారికి నేను చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ని. అందుకని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే ఆయన గురించి ఆయన చెప్పుకోలేరు కాబట్టి మీ ద్వారా తెలియజేయాలని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. అండ్ మీరు మేడం సత్యశ్రీ గారు, సో మీరు ఎవరి తాలూకా అంటే ఏం చెప్తారు? నేను ఎవరి తాలూకా అంటే మా మదర్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ, ఇంద్రాణి అంటే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అదే వస్తుంది, ఇంద్రాణి కూతురు, ఇంద్రాణి కూతురు అని చెప్పి. సో ఇప్పుడు నేను జబర్దస్త్కి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి నా కెరియర్ బిల్డ్ అయిన తర్వాత, సో వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ నేనైతే ఇచ్చాను. సో అది నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పటికీ ఎవరి తాలూకా అంటే ఇంద్రాణి కూతురునే నేను, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా. దట్ ఈజ్ మై, ఎందుకంటే షీఈ్ మై ఇన్స్పిరేషన్. తనే నాకు, నేను ఇప్పుడు ఇలా ఉండడానికి, ఇంతలాగా నేను ఎదగడానికి కూడా తను లేనిదే నేను లేను. సో దట్స్ దినేష్ గారు ఎవరి తాలూకా అంటే, ఇప్పుడు నేనైతే మా అమ్మకి అంటే ఫేవరెట్, అంటే నాకు కూడాను మా అమ్మగారు అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికి కూడాను చిన్నపిల్లలాగే అట్లనే ట్రీట్ చేస్తారు. బట్ నా ఎడ్యుకేషన్ ఇదంతా కూడాను మా తాతగారి ఇంట్లో జరిగిందండి. ఓకే. అంటే మాది అటు పక్క కొంచెం ఇంకా రూరల్ బ్యాక్డ్రాప్ అనమాట. అక్కడ మా తాతగారు అక్కడ కూడాను గురుమూర్తి చౌదరి గారు అని చెప్పేసి అంటే విలేజ్కి హెడ్ ఆయన హెడ్ మాస్టర్ అక్కడ వాళ్ళ తాలూకా. బట్ అక్కడ రూరల్గా అని చెప్పేసి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఇక్కడే నేను మొత్తం అంటే చిన్నప్పటి నుండి అనమాట. ఇంకా దామోదరరావు గారు, కృష్ణ, మా అమ్మమ్మ తాతయ్య, నా కేర్ టేకర్ వచ్చేసి మొత్తం అంతా చూసుకుంటే మా మామయ్య అనమాట. అంటే మీరు మేము అందరి తాలూకా అనమాట. మీ జర్నీ గమనించారా? మూవీ థీమే అది, ఒక ఫాదర్ ఎమోషన్. సో ఇంట్లో ఉండే బంధాలు, ఆ ప్రేమలు అవన్నీ, సో వాటికి అటాచ్డ్ అయిన పీపుల్. సో అంటే కాస్టింగ్ ఎలా జరిగిందంటే మేబీ సోల్ఫుల్ గా యాక్ట్ చేస్తారని అలాంటి పీపుల్ సెలెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్, మీరందరూ చాలా యంగ్స్టర్స్ అండ్ చాలా ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్స్. సో బట్ ఈ సినిమాలో ఆ ఎమోషన్స్ తెప్పించి ఇప్పుడుండే తరానికి కావాల్సిన ఈ పబ్ డ్యాన్స్లో, ఐటమ్ సాంగ్స్, లేకుంటే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎలివేషన్స్, ఇలాంటి కంటెంట్ ఏముంటుంది? సో అంటే ఒక రకంగా ఆల్మోస్ట్ మీరు లాంచింగ్ అయ్యే మూవీ. సో ఇలాంటి సినిమాని చూజ్ చేసుకోవడానికి నిజంగా మీ ధైర్యం ఏంటి? స్టోరీ. ఆబ్వియస్లీ అండి, నాకు ఆయన పిలిచి స్టోరీ చెప్తున్నా అంటే, నేను జయమ పంచాయతీ చేసిన తర్వాత విన్నాను, కొన్ని స్టోరీస్ విన్నాను, మనకు వచ్చాయి కథలు కూడా చెప్పారు మనకి. బట్ అవి కొన్ని కారణాల వల్ల ఇంకా సెట్స్ ఇంకా ఎక్కలేదు. బట్ మీన్ వైల్ మా డైరెక్టర్ గారు సతీష్ గారు పిలిచి స్టోరీ అంతా నెరేట్ చేశారు.
ఆయన నెరేట్ చేస్తున్న ప్రతి అంటే ఆ 1 hour కూడాను ఐఎమ్ రిలేటింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ అండి. అంతకన్నా ఇంకేముంటుంది, ఆ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను నేను. కళ్ళంట నీరు వచ్చింది, క్లైమాక్స్లో కళ్ళంట నీరు వచ్చింది ఆయన చెప్పినప్పుడు. ఫినిష్ ఇంతకన్నా అసలు ఇది కథ కావాల్సిందే. ఇప్పుడు మనం స్టోరీ చేస్తున్నాం అంటే ఏదో చేసేసి నేను ఎట్లా ఆలోచిస్తాను అంటే ఇక్కడ ప్రజెంట్ నేను ఇండస్ట్రీకి కూడా వచ్చింది ఏదో ఒక రోజు 2 రోజులు మంచి హడావిడి చేసేసి వెళ్ళిపోవడానికి కాదు, నిలబడాలి జనాల గుండెల్లో స్టాంప్ వేసేసాలి. ఐఎస్ఓ మార్క్ లాగా, రాజమౌళి ముద్రలాగా దినేష్ గారి స్టాంప్ అట్లా ఉండాలన్నమాట. అందుకు అలా ప్లాన్ చేసుకుని వచ్చాను. మాకు అలవాటు దినేష్ ఏం మాట్లాడుతున్నా అది వాళ్ళకి కూడా తెలుసు. మాకు సెట్ లో ఎవరైనా అదే టార్గెట్ ఉంటుంది. అంతే ఆర్టిస్ట్ ఊరినే వచ్చారు కదా, అది ఎన్నో సంవత్సరాలు లవ్ తో వస్తారు అది. సో అది అలాంటి ఒక క్యారెక్టర్ నాకు వచ్చి, అలాంటి ఒక క్యారెక్టర్ నాకు పడి నాకు స్టోరీ నెరేషన్ ఇస్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ అండి, టాప్ నాచ్. ఇంకా ఇంతకన్నా బెస్ట్ క్యారెక్టర్ నాకు ఏమొస్తుంది. ఐ లవ్ టు డూ దిస్ ఫిలిం బట్ ఎనీ కాస్ట్ అనమాట. బై హుక్ ఆర్ క్రూక్ ఐ హ్యావ్ టు డూ దిస్. ఇంత మంచి క్యారెక్టర్, ఇంత ఎమోషన్స్ ఉన్నాయి, ఇంత కామెడీ అన్నీ ఉన్నాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అందుకని యాక్చువల్గా వాళ్ళిద్దరికి ఆల్రెడీ సినిమాలు ఉన్నాయి. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, ఆడియన్స్కి తెలిసిన వాళ్ళ ఫేసెస్. అంటే మీ ఫేస్ తెలుసు కానీ మీకు ఇది లాంచింగ్ మూవీ. అయ్యో మాకన్నా ఆ బాబా ఎక్కువ తెలుసండి బాబు. మీకేం నచ్చింది సినిమాలో? అంటే స్టోరీలో మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? యాక్చువల్లీ స్టోరీ హుక్ చేసింది మా డాడీని. డెబ్యూ కాబట్టి హీ హర్డ్ ద స్క్రిప్ట్. ఆయన విన్నారు, ఆయన విని ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇది తెలియడం అని చెప్పి హీ ఫెల్ట్ ఇట్, ఈ సినిమా డెఫినెట్గా నువ్వు చేయాలి అని ఆయనకు అనిపించింది. కాబట్టి ఇంకా అంత డెసిషన్ తీసుకునే అంత వయసు ఎక్స్పీరియన్స్ నాకు లేనప్పుడు పెద్దవారుగా ఆయన చెప్పినప్పుడు డెఫినెట్గా నేను కూడా కళ్ళు మూసుకొని ఓకే చేసేస్తాను నాకేంటి అనే ఇదిలో ఉన్నా. బికాస్ ఐ వాజ్ రెడీ, నేను చేస్తా, ఓకే ఐఎమ్ రెడీ టు డూ ఫిల్మ్స్ నౌ అని చెప్పి అనుకున్నప్పుడు హీ కమ్స్ టు మీ విత్ దిస్ స్క్రిప్ట్. బాగుంది, నీ జనరేషన్కే తెలియాల్సింది, సో నువ్వే అది రిప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన చెప్పినప్పుడు ఫర్ షూర్ చేద్దాము, ఏముంది. ఇట్స్ ఫ్యామిలీ అండ్ మాది ఎస్పెషలీ వీఆర్ వెరీ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ పీపుల్. సో చాలా రిలేటబుల్గా అనిపించింది. అండ్ ఒక తండ్రి పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు ఈ సినిమాలో. అండ్ అలాగే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు నాకు చెప్పినప్పుడు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే దిస్, మేబీ ఇఫ్ మై డాడ్ వాజంట్ అ ఫ్యామిలీ మ్యాన్ ఎర్లీ ఆన్, ఫస్ట్లోనే ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే రెస్పాన్సిబిలిటీ లేకపోయి ఉంటే మేబీ హీ వుడ్ హవ్ బికమ్ సంథింగ్ ఈవెన్ బిగర్. బుల్లితెర మెగాస్టార్ కాకుండా ఇంకా ఏమైనా హీ మైట్ హవ్ గాన్ టు బిగర్ స్క్రీన్స్ ఆర్ హీ మైట్ హవ్ డన్ బిగర్ స్టఫ్. బట్ కేవలం ఆయనకున్న ఫ్యామిలీ అనే ఒక బాధ్యత వల్ల హీ హెస్ బికమ్ దిస్. అండ్ ఈవెన్ ఇన్ దాట్ హీ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్. సో నాకు తండ్రి మీద ఉన్న ప్రేమ మేబీ సినిమా ద్వారా నేను ఏదో కొంచెం, మొత్తం ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ నాట్, కొంచెం ఏదో నేను చూపించగలను దాట్ దిస్ ఇస్ వాట్ లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అనే అనిపించే స్క్రిప్ట్ అండి. సో ఇది ఒక ఫాదర్ డాటర్ ఇమోషన్ కూడా చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది ఫిల్మ్లో. సో అందుకే డెఫినెట్లీ ఒక డెబ్యూకి అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ టు డెబ్యూకి డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ రోల్. సో అందుకే చేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, మీరే అన్నారు పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్ లాంచ్ అవుతున్నప్పుడు ఒక గ్లామరస్ రోల్ ఏదో తీసుకుంటే 4 పాటలు ఒక 2 సీన్లు చాలు, అమ్మాయి పోర్షన్ అయిపోద్ది, సేఫ్ లాంచింగ్ కూడా అవుతుంది. బట్ ఇలాంటి మూవీ చేసినప్పుడు ఎమోషన్స్ని క్యారీ చేయాల్సి వస్తుంది, సీన్స్ని పండించాల్సి వస్తుంది. మీ చుట్టూ అంటే కొన్ని సీన్స్ మీ చుట్టూ నడుస్తాయి. సో ఫస్ట్ మూవీకి అలాంటి ఒక ఛాలెంజ్ తీసుకోవడానికి అన్ని విధాలా రెడీగా ఉండేది ఆ సమయంలో? అంటే బై గాడ్స్ గ్రేస్ నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. చిన్నప్పుడు కొంచెం అలవాటు ఉండింది. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ నేను ఏం చేయకుండా చదువుకున్న తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత నేను ఐ కేమ్ బ్యాక్ టు యాక్టింగ్. కొంచెం ప్రాక్టీస్ ఉండింది, దానివల్ల ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే ఐ కెన్ యాక్ట్, నేను చేయగలను ఈ మాత్రం అని చెప్పి. బట్ ఈ ఫిల్మ్లో చాలా కోర్ ఎమోషన్స్ చాలా ఉంటాయండి. అది నాకు కూడా కొన్నిసార్లు ఓకే నేను చేయగలను ఇంతగానో నాకు డెఫినెట్లీ అనిపించింది. బట్ డైరెక్టర్ సా ఇట్ ఇన్ మీ. తర్వాత వన్ థింగ్ దట్ యాక్చువల్లీ నాకు వచ్చిన వ్యాలిడేషన్ ఏంటంటే, మాకున్న ఒక ఏడుపు సీన్లో నేను ఏడుస్తుంటే నన్ను చూసి యాక్చువల్గా అక్కడ జనాలందరూ ఏడ్చారు, ప్రాపర్గా ఏడ్చేశారు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ అందరూ మాకు ఊరి జనాలే వచ్చారనమాట. సో నేను ఎంతలా ఇది పర్ఫామ్ చేశాను అన్న దానికి వ్యాలిడేషన్ అక్కడే నాకు తెలిసిపోయింది. అయ్యో పాప ఏడుస్తుందని వాళ్ళు కూడా ఏడ్చాడు. పాయింట్ ఏంటంటే చాలా సినిమాల్లోని గ్లిజరిన్ యూజ్ చేస్తారండి, అవసరం లేదు అసలు ఎట్లా వస్తుందో నేను ఐ వాస్ టర్న్డ్ అనమాట.
యాక్షన్ అనగానే ఇంకా అక్కడికి వచ్చి టకటకటగా చేసినప్పుడు ఆ scene లో మాత్రం అమ్మ బాబోయ్ ఎమోషన్స్ అయితే మహానటి. చాలా బాగా చేసిందండి. ఎందుకంటే మేము దాన్ని టేక్ యాక్షన్ అన్నంత వరకు మేము నవ్వుకుంటూ ఉంటాం. వెయిట్ ఉన్న క్యారెక్టర్ అంతలాగా ఎమోషన్స్ పండిస్తుందని నాకు కూడా డౌట్ వచ్చింది. బట్ నాకు తను చేస్తుంటే నాకు నిజంగా నేను ఏడ్చేసా. ఒక కట్ అన్న తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నా, కట్ నాకు అర్థం కాలే. వన్ మోర్ థింగ్ మీరు అడిగినట్టు గ్లామరస్ అది అన్నారు కదా, ఐ వాంట్ టాక్ అబౌట్ దాట్. ఈ ఫిల్మ్ లో మీరు చూసినట్టయితే నేను అసలు గ్లామరస్ ఏంటి చాలా దిట్టంగా మంచి లావుగా ఉంటా సినిమాలో, బికాస్ క్యారెక్టర్ అలాంటిది. Makeup పల్లెటూరి క్యారెక్టర్, మేకప్ ఉండదు, వెరీ లిటిల్ స్టఫ్ అండ్ ఆల్, వెరీ న్యాచురల్ ఫిల్మ్. సో నాకు నేను పెట్టుకున్నంత బౌండరీస్లో కానీ నేను పెట్టుకున్నంత ఇదిలో కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ టు డూ గ్లామర్ రోల్స్. ఓకే, ఈ ఫిల్మ్ కూడా నాకు అంతా చెప్పినంత ఇట్స్ వెరీ క్లీన్ నీట్ ఫిల్మ్. అయినా కానీ అగ్రిమెంట్లో నేను ప్రతి అగ్రిమెంట్లో రాయించేసుకుంటాను, నేను ఇలా పలానా క్లోత్స్ వేసుకోను, పలానా సీన్స్ చేయను అని. ఎందుకంటే అది నేను పెట్టుకున్న బౌండరీ. ఇట్స్ నాట్ లైక్ ఓ నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు, అదంతా కాదు. నాకు అది కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి నేను యాజ్ అన్ యాక్టర్గా తెలియాలనుకుంటున్నాను జనాలకు, తప్పితే ఓ నేను హీరోయిన్ అది ఇది అనేది నాకు లేదు. నేను ఒక పర్ఫార్మర్. ఐఎమ్ ఓపెన్ టు డూ రోల్స్ విచ్ మూవ్ పీపుల్. అది నెగటివ్గా మూవ్ చేసినా పాజిటివ్గా మూవ్ చేసినా దాట్ ఐ డోంట్ కేర్, యాజ్ లాంగ్ యాజ్ ఐ పర్ఫార్మ్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ మై సెల్ఫ్. అంతే, అంతకు మించి నాకు పెద్ద కోరికలు ఏం లేవు. సూపర్. అయితే మీ విషయానికి వస్తే మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇనిషియల్ డేస్ లో కొన్ని ఫాస్ట్ గానే మూవీస్ పడతాయి, తర్వాత కాలంలో చాలా చూజీగా వెళ్తున్నారు. కారణం ఏంటి అంటే ఈ మూవీ కూడా యాక్చువల్గా మీ క్యారెక్టర్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే మీ గతంలో చేసిన సినిమాలు కొంచెం మాస్ మూవీస్ చేశారు, మంచి క్యారెక్టర్స్ అక్కడ చేశారు, బట్ ఇలాంటి సినిమాలు మీరు ఇదివరకు చేయలేదు. ఎప్పుడు చేయలేదండి ఇప్పటి వరకు. నేను అందుకనే నేను చూజీగా వెళ్తున్నా. బికాస్ ఇప్పటి వరకు నన్ను అన్ని జోనర్స్లో చూసారు. నా స్కిట్స్ చూసుకుంటే ప్రతిదీ ఈ క్యారెక్టర్ చేయలేదంటూ ఏదీ లేదు. మూతి వంకర కానీ చెవిటి స్కిట్ కానీ చాలా 1000+ చేసి ఉంటానేమో స్కిట్స్లో. సో నాకేంటంటే నన్ను నేను కొత్తగా చూపించాలి ఆడియన్స్కి. సత్య ఇలా కూడా చేస్తుంది, ఈ ఆడియన్స్కి నన్ను ఒక కొత్త యాంగిల్లో చూడాలి యాక్టింగ్ పరంగా. సో అందుకని చెప్పి ఈ క్యారెక్టర్ కూడా నేను చూస్ చేసుకుంది. బికాజ్ ఈ క్యారెక్టర్లో మొత్తం నేను కామెడీ చేస్తాను, అంటే అందరినీ నవ్విస్తాను, బట్ అలాగే ఏడిపిస్తాను కూడా. సో అట్లా నాకంటే ఒక సెపరేట్ జోనర్ ఉంది కాబట్టి నేను చూస్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఒకటే చోట స్టక్ అయితే అది మనకి లైఫ్కి మూవ్ ఆన్ ఉండదు, గ్రోత్ కావాలి నాకు కూడా. సో కాబట్టి అని చెప్పి ఇప్పుడు చూస్ చేసుకున్న. దేవుడి దేవుళ్ళు అలాగే పడుతున్నాయి క్యారెక్టర్స్, ఆడియన్స్ కూడా నన్ను అట్లానే బ్లెస్ చేస్తున్నారు. బట్ ఒక సీరియస్ క్వశ్చన్, తెలుగులో మనకి చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, మేల్ కమెడియన్స్, బట్ దశాబ్దాలుగా చూసుకుంటే మనకి 2-3 తెప్పించి ఫిమేల్ కమెడియన్స్ లేరు. సో ఇప్పుడు మీరు అది చేయడానికి అన్ని విధాల పర్ఫెక్ట్ చాయిస్. సో ఎందుకు మీకు ఎక్కువ సినిమాలు అంటే అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఎందుకు రాయట్లేదు? ఎందుకంటే స్టోరీస్ అలా ఉన్నాయి కదండి. అదే స్టోరీస్ ఎట్లా అవుతుందంటే ఒక హీరో హీరోయిన్ లేకపోతే ఫ్యామిలీ అట్లనే ఉంటుంది తప్ప ఒక ఫీమేల్కి ఒక కామెడీ రోల్ త్రూ అవుట్ మన కోవేశ్వర్ల గారు లాగా అట్లా ఒకటి క్యారెక్టర్ అప్పట్లో రాసేవారు తప్ప ఇప్పుడు కూడా ఒకవేళ అట్లాంటి క్యారెక్టర్స్ రాస్తే ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ చేయడానికి. నాకేది అంటే నేను ఈ జోనర్లోనే ఉంటాను, ఈ జోనర్లో చెయ్యనని లేదు. నాకు యాక్టింగ్ ఇంపార్టెంట్. అది కామెడీయా లేకపోతే సీరియస్ రోలా యాంటీయా అసలు ఏది కాదు. మెయిన్ లీడ్ అయినా ఏదైనా కూడా నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా కూడా ఐ విల్ డూ అంతే. సో ఖచ్చితంగా కామెడీ రోల్ హ్యాపీగా అంత త్రూ అవుట్ వస్తుంది అని అంటే అంతకన్నా ఏం కావాలండి. బట్ అంటే నేను మీ విషయంలోనే కదా చెప్పేది. ఇప్పుడు మనకి గతంలో లక్ష్మీ గారికి కానీ కోవేశ్వర్ల గారికి కానీ అంటే ఎందుకో ఆ క్యారెక్టర్స్ ఆ రైటప్ అక్కడతో ఆగిపోయింది. నెక్స్ట్ తరానికి ఆ మార్గంలో సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి అంత చాయిస్ ఉండట్లేదు. సో నిజంగా ఇది ఒక రకంగా బ్యాడ్ సిచ్యువేషన్. రైటర్స్ కానీ మేకర్స్ కానీ కొంచెం ఆ విషయంలో ఫోకస్, ఎందుకంటే ఒకటి నుంచి మనకి 20 దాకా కమెడియన్స్ ఉన్నారు మేల్ కమెడియన్స్, బట్ ఫిమేల్ కమెడియన్స్ వచ్చాక 1-2 దగ్గర ఆగిపోయింది. నేను ఫస్ట్ అదే అనుకున్నాను, అంటే ఇప్పుడు నేను కామెడీ చేస్తున్నాను కాబట్టి అట్లా పడితే బాగుండు అని. బట్ దానికోసం అంటే ఆ క్యారెక్టర్స్ కోసమే మనం వెయిట్ చేస్తూ ఉంటే మనకి మిగిలిన క్యారెక్టర్స్ అనేవి మన చేతి వరకు వచ్చి నేను మిస్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి వచ్చినట్టు చేసుకోవాలి. ఖచ్చితంగా మనకంటూ ఒక టైం వస్తుంది, మన కోసం కూడా ఒక క్యారెక్టర్ రాస్తారు. రాసినప్పుడు మనకి ఒక బిగ్ సక్సెస్ అనేది వస్తుంది
అలాగా వచ్చిన వెంకటరామయ్య గారి తాలూకా ఈ మూవీలో అలాంటి మంచి క్యారెక్టర్ సతీష్ గారు నాకు ఇవ్వడం, అలాగే మా ప్రొడ్యూసర్ గారు కోమలి గారు ఇది సత్యానే చెయ్యాలి, ఇంకా వేరే ఆప్షన్ వెతుక్కోలేదంటండి వాళ్ళు. అస్సలు ఈ క్యారెక్టర్ సత్య అయితేనే బాగుంటుంది, సత్య కామెడీ చేస్తుంది, ఇట్లా ఏడిపిస్తుంది. సో కాబట్టి మనం రెండిటికి మంచిగా సూట్ అవుతుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి అయితే అని చెప్పి వాళ్ళు నా పేరు మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారంట ఆ క్యారెక్టర్. యాక్చువల్లీ మీ ఇద్దరి అంటే దాన్ని ఏమన్నా బాండింగ్ అనాలా లేకపోతే కెమిస్ట్రీ అనాలా? కెమిస్ట్రీ అంటే ఎందుకంటున్నానంటే నిన్న ప్రసాద్ ల్యాబ్ లో మీ ఇద్దరు కలిసి ఆ స్టెప్స్ మీద నడిచి వస్తుంటే ఆ రీల్ ఎంత వైరల్ అయిందంటే ఏదో హీరోయిన్ చూసినట్టు చూస్తున్నారు. సిస్టర్సా ఫ్రెండ్సా? ఈ మూవీ ట్రావెలింగ్ లో మీ బాండింగ్ ఎలా బిల్డ్ అయింది? యాక్చువల్లీ ఇది మాకు ఫస్ట్ ఫిల్మే. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఫస్ట్ నా లాంచ్ అని చెప్పాలంటే నా 9th 10th క్లాస్లో నేను చదువుకుంటున్న టైంలో మా మదర్ ఆర్టిస్ట్ కాబట్టి నేను కొత్త బంగారం అనే సీరియల్కి ప్రభాకర్ గారు అప్పుడు అడిగారంట. సో అమ్మ క్యారెక్టర్ ఉంది, మీ అమ్మాయిని చేపిస్తావా అని చెప్పి. సో సార్ ఓకే ఇట్లా ఉంది కదా పాప చేస్తుందా, అసలు ఇప్పటి వరకు ఏ ట్రైనింగ్ లేదు నాకు, ఎక్కడ ఏ షూటు చేయలే. సో ఫస్ట్ సీరియల్ నాకు ఏ ముహూర్తాన నాకు ఆ రోజు మేకప్ వేశారో ఆ ప్రొడక్షన్లో, ప్రభాకర్ గారి ప్రొడక్షన్లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తిరిగి చూసుకునేదే లేదండి. కొత్త బంగారం సీరియల్లో ప్రియా గారి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను నేను. సో అప్పటికే నాకు ఇంకా ఈ అమ్మాయి ఏంటి ఇంత బాగా యాక్ట్ చేస్తుంది, మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా చెప్పండి అని చెప్పి మా మదర్ని అడిగారంట. లేదమ్మా అసలు అంటే ప్రభాకర్ గారు నాకు ఇప్పటికీ చెప్తాను, నేను ఎప్పుడు ఆయన కనిపించినప్పుడు నేను బ్లెస్సింగ్ తీసుకుంటా. బికాజ్ ఆయన లక్కీ హ్యాండ్. ఆయన చేసిన ప్రొడక్షన్లో చేసిన ప్రతి ఒక్కరూ సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది, సెపరేట్ జోన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఆయన ఎంత వాల్యూ ఇస్తారనమాట. ప్రతి క్యారెక్టర్ సక్సెస్ అవుతుంది. సో అలా సక్సెస్ అయిన పీపుల్లో నేను ఒక్కదాన్ని. సో అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటికీ నన్ను అదే అంటారు, అమ్మ నువ్వు అప్పుడు స్టార్ట్ చేసావు, మధ్యలో నేను మళ్ళీ స్టడీస్కి వెళ్ళిపోయాను, చదువుకున్నాను, మళ్ళీ కంబ్యాక్ మూవీస్కి వచ్చాను, మళ్ళీ లెజెండ్ మూవీ చేసా, అక్కడి నుంచి మళ్ళీ జబర్దస్త్. సో జబర్దస్త్లో నేను సక్సెస్ అవ్వగానే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఇప్పటికీ అమ్మ సూపర్ ఇది కదా మేము కోరుకుంది అంటారు ప్రభాకర్ గారు. సో అలాంటి అంత సీనియర్ యాక్టర్ ఆయన చేతుల్లో నేను లాంచ్ అయిన అమ్మాయిని. సో ఇప్పుడు తన కూతురు డెబ్యూ మూవీలో ఇక్కడ చూపిస్తున్నా నేను. బికాజ్ తిను నాకు నాట్ ఓన్లీ ఫ్రెండ్ కాదు, నాకేంటంటే నాకు సొంత సిస్టర్ లాగా అయిపోయింది. నాకు ఏమో నా క్యారెక్టర్ కంటే లేదు నువ్వు ఇట్లుంటే బాగుంటుంది. అక్కడ ఏంటంటే కొద్దిగా విలేజ్ బ్యాక్ గ్రౌప్. సో ఇంకా తనకేంది అన్నిటి ఇంకా నువ్వు తిన్నావా లేదా ఫస్ట్ అన్ని ప్రాపర్. మా మమ్మీ వచ్చేది నాతో షూటింగ్ డెఫినెట్లీ అవుట్డోర్ షూట్ చేసాం. బట్ మా మమ్మీ కంటే నాకు ఇంకా అసలు తిన్నావా ఇదిగో ఎండ ఎక్కువ కొడుతుంది నువ్వు ఫస్ట్ లెమన్ వాటర్ తాగు, తన అసిస్టెంట్ తనకి తిప్పించు అది తిని చూసుకుంటుండే నన్ను ఎక్కువ. సో అట్లా చాలా బికమ్ వెరీ క్లోజ్. ఇద్దరు అంతా ఒకటైపోయి ఇద్దరు కలిపి ఇలా బుల్లెట్స్ అన్ని. హరీష్ అనే హరీష్ క్యారెక్టర్ ఉంది త్రూఅవుట్ మొత్తం సినిమా అంతా నాకు ఫ్రెండ్ గా ఉంటాడు, తనకి తన ఫ్రెండ్ అంటే నాకు మనోడు ఫ్రెండ్ అట్లా. కానీ ఆడే అన్నాడు కాదు, వీళ్ళిద్దరే మామూలుగా కాదు. అట్లా నాకు చాలా క్లోజ్ అయిపోయింది అనమాట. స్టిల్ మేము ఆఫ్టర్ షూట్ కూడా మాకు ఎలా ఉన్నారా తిన్నావా ఓకేనా అట్లా ఆ బాండ్ క్రియేట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. తిను సక్సెస్ అవుతుంటే అంటే నేను మొన్న టీజర్ కానీ ఆర్ సాంగ్ లాంచ్లో కూడా తిను డ్యాన్స్ వేస్తుంటే నా కళ్ళలో వాటర్ వచ్చే, అరే ఇదే అదే వచ్చిందిరా సక్సెస్ ఇదేరా ఓకే నువ్వు చెయ్యగలవు అని చెప్పి నాకు ఎంత హ్యాపీ అనిపించింది. అండ్ మీరు ఆ డాన్స్ వేయక ముందు కూడా ఒకసారి స్టేట్మెంట్ సాయి పల్లవి గారు లాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని అలాంటి ఒక ప్లాన్స్ వెళ్ళాలని మీరు మళ్ళీ అక్కడ డాన్స్ వేసేది అందరూ జూనియర్ సాయి పల్లవి చాలా పెద్ద ట్యాగ్. ఐ హోప్ షీఈస్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ ఎంత హోమ్లీగా ఎంత న్యాచురల్గా ఉంటారు. సో దట్స్ ద పాత్ ఐ వుడ్ లైక్ టు ఫాలో. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా విషయంలో మీ ప్రొడ్యూసర్ కోమలి గారు. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి అంటే వాళ్ళు మంచి విజన్తో స్టార్ట్ చేశారు, బట్ మధ్యలో చాలా హడల్స్ ఫేస్ చేశారు.
అంటే అవన్నీ కెమెరా ముందు చెప్పకూడదు, అవును. Yeah. బట్ వాళ్ళ కమిట్మెంట్ మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. 100%. సినిమాని ఎలా అనుకున్నా అలా పూర్తి చేశారు. పైగా ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా ఫోక్ సింగర్, అక్కడ నుంచి చాలా స్క్రాచ్ నుంచి మొదలైన ఆమె. అంతే కదా, ఆమె ఆమె యాక్చువల్లీ కూడా- సర్వసాధారణంగా ఒక రైతు కుటుంబం నుండి వచ్చారు ఆవిడ. ఉమ్, ఆమె నో బ్యాక్గ్రౌండ్ అండి. అసలు ఆమె గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎంతమంది ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, డిఫరెంట్ కేటగిరీస్, ఈవెన్ దో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కూడాను ఒక సినిమా చేద్దాం అన్నప్పుడు మనం ఏదైనా బిజినెస్ అంటే రెడీ అయిపోతారు. బట్ సినిమా అన్నప్పటికీ ఆ రిస్క్, అమ్మో చాలా హై రిస్క్ ఉంటుంది. అది ఆడుతుందో ఆడదో మనకు అది చెప్పలేం. వి కాంట్ అజ్యూమ్ దట్, మనం ప్రిడిక్ట్ చేయలేదు. ఆడేది తర్వాత సంగతి సార్. ఆహా, ముందు ఆ అసలు సబ్జెక్ట్ సినిమా పెట్టడమే- complete పెట్టడానికి కూడా అవును. ముందుకు ఒక రావడానికి release date గడుస్తారు. రావడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అంటే యాజ్ అ మేము ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసాము అండ్ ఐ బిన్ ఇన్ ద బిహైండ్ ద సీన్స్. మా అన్న ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బిహైండ్ కెమెరా వర్క్ అంతా నేను యాజ్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ ఆల్సో టేకెన్ అ వెరీ బిగ్ పార్ట్ ఇన్ దట్. ఉమ్, సో ఒక ప్రొడ్యూసర్గా ఎంత కష్టం ఉంటుంది. ఒక ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ వదిలేయండి, ప్రొడక్షన్ డ్యూరింగ్ ఫిల్మ్ వదిలేయండి, పోస్ట్ ప్రొడక్షన్లో అసలు ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఉమ్. ఒక సినిమా ఫినిష్ అయ్యి డిఐ సౌండ్ ఇది అది అయ్యి రిలీజ్ డేట్ వచ్చి ఒక యూనో డిస్ట్రిబ్యూటర్ వచ్చి అది సినిమా థియేటర్స్లోకి వెళ్తుంది అని అది చేయడమే చాలా పెద్ద స్టెప్ యాక్చువల్లీ. Correct. దట్ ఈస్ ద హార్డర్ పార్ట్ ఆఫ్ ఇట్ దాన్ షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్. అలాంటిది ఈవిడ ఎంత సక్సెస్ఫుల్గా ఎంత కష్టపడి ఆవిడ అండ్ బీయింగ్ అ ఉమెన్ దట్ టు నేను చెయ్యాలి అనే ఎంత ఆవిడకి ఎంత పట్టుదల ఉండుంటే ఈ రోజు జూలై 17 ఎక్కడ కూడా డ్రాప్ ఉండదు. ఎక్కడ అండి దట్ అసలు రిలీజింగ్ Nothing. ఇట్ త్రూ ప్రైమ్ షో ఫిల్మ్స్. ఉమ్. ఇట్స్ అ బిగ్ బ్యానర్ అండి. అవును. వాళ్ళు కూడా ముందుకు వచ్చి లేదు ఈ సినిమా మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు హనుమాన్ రావడం. సినిమా చేసిన సో ఇట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. అసలు కమింగ్ మాకు- ఫ్రమ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ, ఆ, అలా వెరీ బిగ్ డ్రీమ్, అ గర్ల్ విత్ అ వెరీ బిగ్ డ్రీమ్ అండ్ వెరీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ షూటింగ్ డేస్ లో కూడా అసలు మాకు ఎక్కడ ఏ లోటు కానివ్వలేదండి. మాకు అస్సలు ఆవిడ ఏం కష్టపడిందో కూడా మా వరకు వచ్చేది కాదు. మేము తర్వాత తెలుసుకునే వాళ్ళం ఆవిడ ఎందుకు డల్గా ఉన్నారని. మేము ఒక డైరెక్టర్ గారిని కానీ ఇంకెవరినైనా అడిగితే అప్పుడు చెప్పేవారు ఇట్లా రావాల్సింది ఉందమ్మా ఇదమ్మా అని. అలాంటి ప్రొడ్యూసర్లు రావాలండి. అసలు అలాంటి ప్రొడ్యూసర్లు మాకు- ఉంటేనే అవుతుంది ఏదైనా. మాకు అదే ఒక చూసి ఇంకా నేర్చుకోవాలనిపించింది తెలుసా ఆవిడని చూస్తే. చాలా హ్యాపీ Passion, అనిపించింది passion. అసలు కదా. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తుందని చెప్పండి కానీ మిమ్మల్ని పర్టికులర్ క్వశ్చన్ అడగమన్నారు. బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అడిగానో నేను తర్వాత చెప్తాను. ఈ ఓ question మై ఎందుకు అడిగానో తర్వాత గాడ్, చెప్తాను. బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఆ, మంచి షో. గుడ్ షో. మా థాట్స్ కూడా ఒకటే అసలు. మీకు తెలుసా లాస్ట్ 3 seasons వరకు కాల్ వస్తుంది. ఈ సీజన్ కూడా కాల్ వచ్చింది. వచ్చిందా? ఎలాక్లే ఇంకా అండ్ అమౌంట్ కూడా చాలా బిగ్ అమౌంట్. ఓ గ్రేట్. కొద్దిగా అన్నారు. బట్ అంటే నాకేందంటే నా ఫ్యామిలీ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. నాకు మమ్మీ డాడీ ఇది ఈ ఫిలిం కూడా నాకు చాలా అందుకే చాలా రిలేటెడ్ అవుతుంది అనమాట. మా ఫాదర్ని కూడా మేము ఎట్లా అంటే చాలా డాడీ మీరు కష్టపడింది, మమ్మీని కూడా అంతే. మమ్మీ మీరు ఉండండి, మీరు మాకు హ్యాపీగా మీరు కాలు మీద కాలు వేసుకుని ఉండండి, మేము చూసుకుంటాం. మా సిస్టర్ కూడా జాబ్ చేస్తుంది. సో వాళ్ళ కోసం నేను సొంతంగా ఇల్లు కట్టించా ఊర్లో, హైదరాబాద్లో కూడా కాదు. ఎందుకంటే మేము పెళ్ళిళ్ళు చేసుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి ఉండాలి, ఆధారం అనేది ఉండాలి. అందుకని వాళ్ళు టిల్ ద ఎండ్ హ్యాపీగా అక్కడ బతకాలి అని చెప్పి మేము అక్కడ ఇల్లు కట్టించా. సో బిగ్ బాస్కి వెళ్ళాలి అని అంటే నేను వాళ్ళు వదులుకుని వెళ్ళాలి. చాలామంది ఫ్యామిలీని వదిలేసి వస్తున్నారు. బట్ ఆ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేసేంత కెపబిలిటీ మా సిస్టర్కి లేదు. సో నేనే పెద్దదాన్ని ఇంట్లో. అలా వదిలి వెళ్ళాలంటే కష్టం నాకు. సో దాని గురించి కొంచెం కష్టమమ్మా నేను వెళ్ళలేనని చాలా వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు కొన్ని ఇయర్స్ నుంచి. బట్ నేను కొద్దిగా ఎంత ఎక్స్పోజర్, ఎన్ని ల్యాక్స్ మనీ, 40, 50, 60 days ఓపిక పడితే మొత్తం సంపాదించుకోవచ్చు. బట్ అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, అంటే మీ పర్మిషన్ లేకుండా చెప్పేస్తున్నాను, ఈవెన్ మ్యారేజ్ ప్రపోజ్ వచ్చినా చేసుకోవట్లేదు. ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చాయి. అది తెలియదు. బట్ అది అంటే అంటే ఫ్యామిలీ కోసం అమ్మ నాన్నని వదిలి ఈవెన్ నేను వచ్చినోడికి కూడా అదే చెప్తున్నా. నాకు నువ్వు ఏదో నన్ను పెంచేయాలి, లేకపోతే నాకు కోట్లు కావాలి, నన్ను ట్రిప్స్ చేయాలి, అది కాదు. నా ఫ్యామిలీని చూసుకోవాలి. నీ ఫ్యామిలీ నేను ఎట్లా చూసుకుంటానో ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తే వాళ్ళ అత్తమామ నాకు వాళ్ళే నా ఫ్యామిలీ. సో నీకు వీళ్ళు ఫ్యామిలీ. సో వీళ్ళని వదిలేసి రమ్మంటే ఎలా వస్తా? నేను రాను. బట్ అందరం కలిసే ఉందాం.
కాబట్టి నాకు అది కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే నా వల్ల కాదు. అందుకనే ఇంకా నేను ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కూడా అదే రీజన్, బికాజ్ అంత ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన ఫిలిం అన్నమాట. అదే నాకు ఇంటర్వ్యూ అంతా మాట్లాడుతుంటే కరెక్ట్ పర్సన్స్ కరెక్ట్ సినిమాలో పడ్డట్టు అనిపిస్తుంది. అండ్ మూవీని ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ కానీ ఎవరన్నా ఫ్యామిలీలో చూసారా? వాళ్ళ కాంప్లిమెంట్స్ ఏంటి? నేను మా మమ్మీ చూసాను, అది కూడా ఇంకా కాంప్లిమెంట్. షీ ఆల్సో క్రైడ్. అయ్యో నిజంగా బాగా వేసేసింది ఆవిడకి కూడా. సెకండ్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ అంతే, ఓకే నువ్వు జస్టిఫై చేసావు క్యారెక్టర్, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పారు. అండ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ వెల్ రిటర్న్ డెఫినెట్లీ. సో అంత బాగా రాసుకున్నప్పుడు డెఫినెట్గా అంత బాగా కనెక్ట్ అవుతారు జనాలు కూడా. సో మా మమ్మీ కూడా అయ్యారు. అండ్ మా నాన్న ఇంకా చూడలేదు. దే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అని చెప్పారు. ఓకే, వెయిటింగ్ అండి. ఎందుకంటే మంచి కంటెంట్ ఈ మధ్యకాలంలో నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసుకొని ఆ ఎమోషన్స్ ఆస్వాదించి అలాంటి సినిమా రావట్లేదు. సో వెంకటరామ గారి తాలూకా నాకు ఎందుకు అలాంటి సినిమా అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. July 17th వెంకటరామయ్య గారి తాలూకా మూవీ మన థియేటర్లో వచ్చేస్తుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. తప్పకుండా అందరూ కలిపి సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో వచ్చి July 17th మా థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోవాలి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.